ఇప్పుడు విష్ణుప్రియ గురించి ఏం చెప్తారండి జరిగిన సారీ చెప్పింది విష్ణుప్రియ ఓకే విష్ణుప్రియ యాక్చువల్ గా మీకు తింగర్ శాస్త్రాలు ఉన్నాయబ్బా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్నాను కానీ అసలు ఈవిడే బజ్ లో పైన ఉంటది అనుకున్నాను కానీ లేదు ఈమెకి అసలు తింగర్ శాస్త్రలే అన్ని కూడా తింగరేసాలే ఒక్కటి కూడా సరిగ్గా లేదు ఇందులో పులిహార ఒకటి కలుగుతుంది మా పృథ్వీ గారితో వాడు కూడా ఈమెతో పులిహార కలిగి నిఖిల్ని గాజులు వేసుకో బొట్టు పెట్టుకోవడం అదే 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 తప్పు కదా ఎలా అంటే వాడిని ఏ ఇండక్షన్ ఉందో నాకు తెలీదు అందరం మేము హౌస్ లో అంటాం కాంతారా అని సార్ అంటే అది కాదమ్మా నీకు అక్కడ పాయింట్ జనాలు చూస్తున్నారు నువ్వు ఒక మనిషిని మగోడిని ఏమన్నావు గాజులు బొట్టు ఇదొక్కటే తక్కువ అడిగి చీఫ్ కింద అన్నావా లేదా అంత చీప్ బిహేవ్ ఏం చేశాడని నీకు అనిపిస్తుంది అంటే సార్ సారీ సార్ నన్ను క్షమించండి అని దండం పెట్టింది అక్కడ అయిపోయింది అదే పాయింట్ లో వీడిని ఎవరిని యష్మి అంది మణికంటగండి పాయింట్ లాగాడు నాగార్జున గారు మామూలుడు కాదు ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు ఫస్ట్ అవునవును చేస్తే కాదు ఫస్ట్ అడిగాడు కరెక్ట్ అది ఫస్ట్ లోని యష్మి ఇక్కడ ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారంటే లెక్కెట్టుకుందో ఏదో చెప్పింది 5 6 ఉన్నారని సరే నీ దృష్టిలో అలాగే కదా ఇంకెవరైనా ఉన్నారా అని అడిగాడు అప్పుడు కూడా స్ట్రైక్ అవ్వాలి వీడికి అవలా సరే నీ గురించి తర్వాత మాట్లాడదాం అని కూర్చోబెట్టాడు కరెక్ట్ గా నిఖిల్ పాయింట్ అవగానే రేస్ చేశాడు ఏమంటే యష్మి గారు ఒకసారి నుంచండి సార్ రెండు నువ్వు ఏం మాట్లాడావు నిన్న ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారంటే ఎంతమంది ఉన్నారంటే మరి నీ దృష్టిలో ఉన్న వాళ్ళు బయటట్లేదు కానీ సార్ బిగ్ బాస్ ఒక వీడియో ప్లే చేయండి ఇవి కోసం అంటే ఆ ప్లే చేసి సార్ నాకు ఇంటెన్షన్ లేదు సార్ సార్ అని కంగారు పడిపోతుంది యష్మి అది ఏమంది మణికంట కూడా ఆడవడం అంది అదే ఆడింగ్ కూడా ఈడు పనికిరాడు ఈడు గేమ్ కంది ఆ మాటకే నిజంగా వాడు ఎలిమినేషన్ చేయడానికి ఒక పాయింట్ దొరికింది మణికంట గడికి ఇప్పుడు నామినేట్ చేయడంలో ఒక పాయింట్ దొరికింది అనవసరంగా బిగ్ బాస్ రివీల్ చేసాడు అది వాడికి యాక్చువల్ పాయింట్స్ లేవు మరి బుర్రే ఖరాబ్ చేస్తున్నారు అలా అర్థం కావట్లేదు చెప్పడం పాపం వాడు నిన్న వేసిన రెడ్ స్టాంపులకి వాడు డేంజర్ జోన్ లో గెలిపాడు నిన్న డేంజర్ జోన్ లో గెలిపాడు నాకు బలి బాధ వేసింది అంటే సేవ్ అవుతాడు ఖచ్చితంగా సేవ్ అవుతాడు అలా అని కాదు మణికంటకి తెలియాలి అని కేవలం నాగార్జున గారు సేవింగ్ లో కూడా పెట్టాల సేవింగ్ లో కూడా ఉండడం అని చెప్పేశాడు ఎండింగ్ లో చెప్పాడు మణికంటకి నెగిటివిటీ ఎక్కువ ఉంది కాబట్టి రెడ్ జోన్ లోకి వెళ్ళాడు సేవింగ్ లో కూడా ఉండడం అంటే డైరెక్ట్ గా ఎవరు సేవ్ చేయాలి ఆడియన్స్ డైరెక్ట్ ఆడియన్స్ ప్లస్ నాగార్జున గారు ఆల్రెడీ అది ఫుల్ బజ్ ఉంది తెలుసా నీకు నబీల్ కన్నా ముందు సేవ్ అయ్యే పర్సన్ నాకు తెలుసు కానీ నేను చెప్తానే ఉన్నానబ్బా